నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అతి త్వరలోనే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఖాళీ కాబోతుందా? ప్రస్తుతం అవే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న రాజ్యసభ ఎంపీలు అంతా పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. వైసీపీకి ఉన్న 10 మంది రాజ్యసభ సభ్యులు తమకు నచ్చిన దారి తాము చూసుకోనున్నట్టు తెలుస్తోంది. వారిలో టీడీపీలోకి 3, బీజేపీలోకి 5, జనసేనలోకి 2 ఎంపీలు చేరుతున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే సదరు నేతలు వైఎస్ఆర్సీపీ పైన పరోక్షంగా అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. వారిలో ఒకరిద్దరు బహిరంగంగానే తమ అధినేతపై అసహన వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు మాత్రం తమ అనుచరుల వద్ద అభిప్రాయాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇంకొంతమంది ఇతర పార్టీల అగ్రనేతలతో టచ్లోకి వెళ్లినట్టు తెలిసింది. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో మోపిదేవి వెంకటరమణ, గొల్లా బాబురావు, మస్తాన్ రావు వంటి వారు టీడీపీలోకి వెళుతున్నారని బలమైన ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని వెళ్తారని అంటున్నారు. మరోవైపు జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య వెళతారని అంటున్నారు. వీరితో పాటు ఎన్డీఏ కూటమిలోకి పలువురు మాజీ నేతలు, పార్టీ నేతలు, కార్యకర్తలు చేరనున్నట్టుగా వైసీపీ నేతలే ఉప్పందిస్తున్నారు. దీంతో కింది స్థాయి వైసీపీ నేతలే కాక పెద్ద స్థాయిలోనూ నేతలు వైసీపీని వీడుతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. వైసీపీకి 11 మంది సభ్యులున్నారు. వారిలో టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్న మోపిదేవి, గొల్లా బాబురావు, మస్తాన్ రావులో 2 చంద్రబాబుతో సమావేశమైనట్టు తెలిసింది. ఆ 2 తాము పార్టీ మారేందుకు రెడీ అని, టీడీపీలోకి వస్తే తమకు దక్కే ప్రాధాన్యం ఏంటనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఈ 3 ఎంపీలు పార్టీ వీడడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక వీరిలో మోపిదేవి జగన్ కేసుల్లో భాగంగా వాన్పిక్ కేసులో జైలు శిక్ష అనుభవించారు. చాలా దగ్గర సంబంధం ఉండడంతో 2019 ఎన్నికల్లో ఓడినా కూడా మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి జగన్ మంత్రిగా కూడా చేశారు. ఇక ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. అలాంటి మోపిదేవి కూడా జగన్ పార్టీని వీడనున్నారు. ఇలా రాజ్యసభలో వైసీపీ ఖాళీ అయిపోతే ఇక జగన్ను పట్టించుకునే వారు ఎవ్వరూ ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉండడంతో ఎన్నికల్లో ఓడిన తర్వాత ఇప్పటి వరకు కాస్త గంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు జగన్. ఆ ధీమాతోనే ఢిల్లీకి వెళ్లి ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయటం, తద్వారా కేంద్ర పెద్దలకు చురకలంటించే ప్రయత్నం కూడా చేశారు. కానీ మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో మెజారిటీ సీట్లు రావడంతో ఇక జగన్ పని ఎవరికీ అవసరం లేకుండా పోయింది. పైగా ఇప్పుడు 11 మంది వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూటమి పార్టీలోకి జంప్ కానుండడంతో ఇక రాజ్యసభలో జగన్ పార్టీ పూర్తిగా క్లోజ్ అవుతుంది. దాంతో ఇక జగన్ను అటు ఇండియా కూటమి కూడా పట్టించుకునే అవకాశమే ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.